1661 జూన్ 2న సాముయేల్ పీప్స్ తన డైరీలో తన సామాజిక కార్యకలాపాలు మరియు ప్రభుత్వ సంబంధిత పనుల్ని ప్రతిబింబించే సాధారణ రోజును నమోదు చేశాడు. ఆ రోజు ఉదయం అతడు లాంబెత్ అనే గ్రామానికి వెళ్ళాడు. ఇది థేమ్స్ నదికి ఎదురుగా ఉన్న వెస్ట్మినిస్టర్కి ఎదురుగా ఉన్న పట్నం. అతనితో పాటు కెప్టెన్ రోల్ట్ మరియు ఫెరర్స్ ఉన్నారు. వారు ప్రసిద్ధి చెందిన 3 మారినర్స్ అనే మద్యం దుకాణంలో మంచి బీరుతో మత్తెక్కారు. తర్వాత వారు నదిలో ప్రయాణించేందుకు బోటు అవసరంగా ఉండగా కెప్టెన్ బన్ అనే ఒకడు తన బోటులో ఒక మహిళతో ప్రయాణిస్తున్నాడు. అతను వారిని తన బోటులో ఎక్కించుకుని ఆ మహిళను వెస్ట్మినిస్టర్ వద్ద మరియు పీప్స్ను లండన్ బ్రిడ్జ్ వద్ద దిగేలా చేశాడు. ఆ కాలంలో అది థేమ్స్ నదిపై ఉన్న ఏకైక వంతెన. ఇది ఇళ్లతో నిండిపోయి ట్రాఫిక్తో బాగా రద్దీగా ఉండేది. తరువాత పీప్స్ తన ఇంట్లో పనివారిని పర్యవేక్షిస్తూ గడిపాడు. సాయంత్రం వైట్హాల్కి వెళ్లి అక్కడ లార్డ్ శాండ్విచ్, సర్ ఎడ్వర్డ్ మాంటగు ని కలిశాడు. ఆయన బార్బరీ దేశాల్లో టర్కులతో సంబంధాలను మెరుగుపరచడానికి 300 పౌండ్లు విలువైన వస్త్రాలు బహుమతులుగా పంపాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇది ఆయన సముద్రయాన దౌత్య మిషన్కి సంబంధించిన భాగంగా భావించవచ్చు. ఆ సమయంలో విలాసవంతమైన వస్తువులు విదేశీ సంబంధాలలో కీలక పాత్ర పోషించేవి. ఆ రాత్రి పీప్స్ సర్ రాబర్ట్ స్లింగ్స్బైని కలిశాడు. ఆయనతో పాటు ఆయన సోదరుడితో కలిసి వారు వార్డ్రోబ్కి, రాజకుటుంబానికి సంబంధించిన కార్యాలయం మరియు నివాసం వెళ్లారు. అక్కడ లార్డ్ శాండ్విచ్ తన స్నేహితులతో వీడ్కోలు సమావేశం నిర్వహిస్తున్నారు. శాండ్విచ్ ఆలస్యంగా వచ్చినందున ఇతరులు ఆయనను చూడకుండా వెళ్లిపోయారు. లార్డ్ శాండ్విచ్ ఆ కాలంలో ప్రముఖ వ్యక్తి. ఆయన మొదట ఒలివర్ క్రామ్వెల్కి మద్దతుగా ఉన్నారు. తర్వాత చార్ల్స్ ఈను తిరిగి సింహాసనంపైకి తీసుకురావడానికి రాజాభక్తులకు మద్దతు ఇచ్చారు. దీనివల్ల ఆయనకు మళ్లీ నౌకాదళ ఆదేశాలు లభించాయి. 1672 నాటికి ఆయన వైస్ అడ్మిరల్ ఆఫ్ ది బ్లూగా పదవిలో ఉండి థర్డ్ ఆంగ్లో డచ్ యుద్ధంలో పాల్గొన్నారు. అయితే మే 28, 1672 నాటి బాటిల్ ఆఫ్ సోల్బేలో ఆయన నౌక రాయల్ జేమ్స్ శత్రువుల ఫైర్ షిప్స్ దాడిలో ధ్వంసమైంది. శాండ్విచ్ మరణించారు. ఆయన శరీరం వారం తరువాత తీరానికి వచ్చి ఆయన వేసుకున్న దుస్తుల వలన మాత్రమే గుర్తించగలిగారు. ఆయన మిత్రుడు జాన్ ఎవెలిన్కి ఇంకా కలుసుకునే అవకాశం ఉండదు అని ముందే చెప్పారు అని కథనాలు ఉన్నాయి. ఇది విషాదంగా నిజమైంది. సర్ పీటర్ లేలీ 1666లో వేసిన ఆయన చిత్రం ఇప్పటికీ ఒక చారిత్రక గుర్తుగా నిలిచింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గుడ్ డే ఫ్రెండ్స్.